ఇట్స్ అన్ ఓపెన్ మైక్. సో ఎనీవన్, మీరు బాత్రూమ్ సింగర్ అయినా పర్లేదు, ఇక్కడికి వచ్చి పాడవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. అండ్ మేము యాజ్ అ పార్ట్ ఆఫ్ జేసీ విశాఖ నైట్స్ ఈ పర్టికులర్ యాక్టివిటీ చేస్తున్నాం. అండ్ ఫ్రమ్ హియర్ ఆన్, ఐ మీన్ ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ జేసీ విశాఖ నైట్స్. అందులో వీ హ్యావ్ అవర్ మెంబర్స్ ఆల్సో ఓవర్ హియర్. అండ్ I thank everyone to come, I mean, for coming over here. And right from now on, I hand over this particular floor to our host of today. Our host, ఎవరైతే మన host ఉన్నారో, and apart from it, he is our past zone vice president as well. And he actually is a big influencer. And మీకు అందరికీ తెలుసు, మన వైజాగ్ ఒక ఛానల్ ఉంది. He actually handles that. And అది కాకుండా ఇంకా మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి. బట్ మన వైజాగ్ is being doing great. అండ్ ఆయనతో పాటు నేను అడిగిన వాడిని ఆయన ఇప్పుడు కూడా సంతోషంగా చేద్దాం అనుకుంటున్నాను. సరే సంతోషం చేద్దాం, కలిసి చేద్దాం, బాగుంటుంది సంతోషం చెప్పి ఇప్పుడు మాకు పుష్ చేస్తూ ఉంటారు. ఇలాంటి యాక్టివిటీస్ అయితే ఆయన ముందు ఉంటారు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ కనుక్కుంది ఆయన. ఓపెన్ మైక్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. బట్ వాళ్ళు కూడా స్టార్ట్ చేసి కాన్సెప్ట్ ఈ ఓపెన్ మైక్, అది దాన్ని ఏదో నా వంతు ప్రయత్నంగా నేను చేద్దాం అని ఆలోచనతో చేసుకుంది. సో విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఐ రిక్వెస్ట్ అవర్ సంతోష్ గారు చెప్పగానే సంతోషంగా యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ కారణం మంచిదే. ఇందాక ఎవరో అంటున్నారు మీ వీడియో చూశాను అది ఇది అని, స్టేటస్లో ఉన్న వీడియో, అది 5 ఏళ్ల క్రితం చేసిన వీడియో. అది 5 ఏళ్ళగా ఫైట్ చేస్తున్నాం. మంచిదే ఎవరైనా చేస్తారని నాకు తెలుసు. వైజాగ్లో జేసీ విశాఖ నైట్స్ ఒకలే సెలబ్రేట్ చేస్తున్నారు. ఓన్లీ ఎనీవేస్, వెరీ గుడ్. అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద ప్రెసిడెంట్. జనరల్గా జేసీఐలో ఏంటంటే నవంబర్ వచ్చేసరికి ఎవరు పనిచేయరు. కొత్త వాళ్ళు ఎలక్ట్ అయిపోతారు, జోన్ కాన్ఫరెన్స్ అయిపోతుంది, అవార్డులు వచ్చేస్తాయి. అవార్డులు వచ్చిన వాళ్ళేమో ఎలాగా వచ్చాయి కదా ఇంకెందుకు పని చేయడం అని చేయరు. రాని వాళ్ళు అలాగే రాలేదు కదా ఇంకెందుకు పని చేయడం అని చెప్పి చేయరు అనమాట. బట్ ఎనీవేస్, నవంబర్లో ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం జేసీఐలో ఒక రకంగా చాలా వెరీ గుడ్ యాక్చువల్లీ. అయితే ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఇవాళ ఓన్లీ మెన్స్ డేని మెన్స్ గురించి పాడక్కర్లేదు. ఎందుకంటే మగవాళ్ళ గురించి చెప్పుకోవడానికి కానీ పాడుకోవడానికి కానీ స్టోరీ టెల్లింగ్ కానీ అలాంటివి ఏమి ఉండవు. ఉన్నా ఎక్స్ప్రెస్ చేయలేము మనం. ఒప్పుకుంటారా మగవాళ్ళందరూ? అవన్నీ మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇవాళ కరెక్టే, మగవాళ్ళని వర్ణించడానికి మాటలు కూడా ఉండవు. కరెక్టే. అది మీరు ఈ రోజే కాదండి, ఏ రోజు కూడా మమ్మల్ని మీరు సార్ ఏంటి సార్ అన్ని పిన్స్ ఉన్నాయి మీ దీనికి? సరే, ఈరోజు మనం మన పర్ఫార్మెన్స్లతో పాటు 2 విషయాలు షేర్ చేసుకోవాలి అందరం. ఒకటి, మన లైఫ్లో ఉన్న ఒక్క మగాడు ఎవరు, ఎందుకు. ఓకే, జనరల్లీ ఒక్క మగాడు అనగానే ఫస్ట్ ప్రతి ఒక్కరికి మై ఫాదర్ కాక చెప్పండి. ఓకే, అట్ ద సేమ్ టైం రెండోది, మీ దృష్టిలో మగజాతి ఆనిముత్యం ఎవరు, ఎందుకు. రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా. ఒక మగాడే అర్థమైంది, మగజాతి ఆనిముత్యం కూడా అర్థమైంది. సో విల్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఎవరు వస్తారు? ఓకే ఓకే, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, బట్ డెఫినెట్లీ ఉద్దేశించి మాత్రమే చెప్తున్నాను. ఎవరిని ఉద్దేశించి కాదు కానీ ఉద్దేశించే చెప్తున్నాను. ఓ మగ వెదవల్లారా, ఓ పనికిమాలిన ఎదవల్లారా, ఓ సైకోగాళ్ళారా, ఎప్పుడు మేమే ఆధిపత్యం అనే అనుకునే ఒక చెమటల్లారా, మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా. ఇట్స్ ఫైన్ టు క్రై ఇన్ యువర్ వాష్రూమ్. ఇట్స్ ఫైన్ టు బి కాల్డ్ యాజ్ ఈగోయిస్టిక్. ఇట్స్ ఫైన్ టు బి ఫైనాన్షియలీ బ్రోక్. It's fine to feel not good enough. It's fine that your package is so low and you don't have job. But listen, నేను నా లైఫ్లో నేర్చుకున్న కొన్ని ఖచ్చితంగా ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నా. అది మీరు ఖచ్చితంగా వినాలి. వింటే అట్లీస్ట్ ఎంతో కొంత బతుకుతాం, లేదంటే ఇలానే ఉంటాం. ఇవన్నిటిలోని నేను విన్నవి, ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో విన్నది మీ అందరినీ తిడుతున్నట్టు లేదంటే మెన్ని తిడుతున్నట్టు కాదు. ఇది నేను చిన్నప్పటి నుంచి విన్న పదాలు. వెదవని, పనికి మాలిన ఎదవని, ఎప్పుడు చూడు ఏంటిది అది చేస్తుండో ఇది చేస్తావని, నువ్వు ఏంటిది ఇంటికి పెద్ద కొడుకువో నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఏడవకూడదు నువ్వు. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువగా విన్న పదాలు, మా ఇంట్లో బాగా ఎక్కువగా చెప్పే పదాలు.
సో అందుకే మీకు చెప్తున్నా, విన్నాను కాబట్టి చెప్తున్నా, ఒక్క సంవత్సరం, ఒకే ఒక్క సంవత్సరం ఈ సొసైటీ కోసమో, మీ ఫ్యామిలీ కోసమో, లేదంటే మీకున్న గర్ల్ ఫ్రెండ్స్ కోసమో, లేదంటే ఫ్రెండ్స్ కోసమో, ఎవరో కోసమో కాదు, మీకోసం మీరు బతకండి. ఒక్క సంవత్సరం. ఆ ఒక్క సంవత్సరం డిసిప్లిన్ అయి ఉండొచ్చు, ఎవరు మీకు చప్పట్లు కొట్టరు, మీ సాక్రిఫైస్ని ఎవ్వరూ ఐడెంటిఫై చేయరు. మీకు ఏంటిది, మీరు సూపర్గా చేశారని చెప్పడానికి హ్యాండ్ షేక్ ఇవ్వడం కూడా ఎవ్వరు రారు. అయినా సరే ఆ ఒక్క సంవత్సరం మీ మీద మీరు బెట్ వేసుకొని నేను ఇది చేయగలను అనుకొని నమ్మి వెళ్తే ఆ ఒక్క సంవత్సరం చాలు మీ జీవితం మొత్తాన్ని మార్చేయడానికి. ఆ ఒక్క సంవత్సరం ఏం చేయొచ్చు అంటే మీ మీద మీరు వర్క్ చేయండి. ఇట్ క్యాన్ బి మెంటల్, ఇట్ క్యాన్ బి ఫిజికల్, ఇట్ క్యాన్ బి ఎమోషనల్, వాట్ ఎవర్ ఇట్ క్యాన్ బి. సో ఈ మూడింటిని కవర్ చేస్తానంటే ఇంకా మంచిది. నేనైతే నా లైఫ్లో ఇదే చేశాను. పుష్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దట్ ప్రైమ్. అంటే మనం ఈ మధ్యన చూస్తున్నాం, బేసిక్గా చాలా దగ్గర చూస్తున్నాం కూడా, ఏంటంటే ప్రైమ్ 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 అంటారు చూసారా. మీ ప్రైమ్లో ఉంటే, నేను అంటే మా ఫాదర్ ప్రైమ్లో ఉంటే ఎలా ఉండేవారు ఎలా ఉండేవారు అని. ఒక్క సంవత్సరం మీ ప్రైమ్లోకి మీరు వెళ్ళారు అనుకోండి, ఆటోమేటిక్గా అన్ని థింగ్స్ సెట్ అయిపోతాయి. ఆ ఒక్క సంవత్సరం నెక్స్ట్ ఉన్న 10 జనరేషన్స్ మాట్లాడుకునేలా చేయాలి. అదే నేను నేర్చుకున్నా. ఆ ఒక్క సంవత్సరం మిమ్మల్ని మీరు ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేసుకోవాలి. అండ్ మీ తాలూకు లైఫ్లోకి మీరే ఒక కింగ్లా నడుచుకుంటూ వెళ్ళాలి. అందుకే చెప్తున్నా, ఒక్క సంవత్సరం మన కోసం మనం ఇచ్చుకుంటే దాని తాలూకు ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. అండ్ అది జనరేషన్స్ వరకు కూడా ఉండిపోతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఓ మగవెదవల్లారా, ఓ పనికిమాలిన ఎదవల్లారా, ఓ ఈగోయిస్టిక్ ఎదవల్లారా, మీ ఆధిపత్యం ఉన్నాయండి, కానీ మీకు మీరు ముందు చూపించుకోండి. దాని తర్వాత ప్రపంచం మీదకి వెళ్తే అది వేరేలా ఉంటుంది. ఇప్పుడున్న ప్రపంచంలో మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, అది నాకు తెలుసు, నన్ను కూడా పట్టించుకోలేదు. బట్ ఎప్పుడైతే నేను ఒక్క సంవత్సరం నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకున్నానో అప్పటి నుంచి మారిపోయింది. సో ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది ఎవరి కోసం చేయాల్సిన అవసరం లేదు, మన కోసం మనం చేసుకుంటే ఖచ్చితంగా చేంజ్ వస్తుందని కోరుకుంటున్నా. అండ్ దట్స్ వాట్. అంటే ఇది నేను రాయడానికి చాలా ఎమోషనల్గా ఆలోచించి రాశాను. ఖచ్చితంగా ఇది ఎవరు ఒక్కరికైనా రీచ్ అయ్యి ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని నేను అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. స్టార్టింగ్ లో తిట్టిన మగవేదవులని ఏంటంటే చాలా పదాలు వచ్చాయి అసలు. మగవేదవులు ఉండండి, వినండి. మగవేదవులు, పనికిమాలిన ఎదవలు, ఈగోయిస్టిక్ ఎదవలు, ఈగోయిస్టిక్ ఎదవలు, ఇంకా ఏంటిది అదే ఖాళీగా తిరుగుతుంటారు, లేదంటే ఇలాంటివి అమ్మాయిలతో తిరుగుతాను. అది కూడా ఏదో ఒకటి పోలండి. మీకు తెలుసా? మీ గురించా? ఆహా, ఆయన గురించి అనుకున్నా. ఆయన గురించి మరి కానీ ఇన్ని తిట్లు తింటూ నెట్టుకొస్తున్నారంటే మగాళ్ళు, మీరు మగాళ్ళు రాబాయ్. కానీ అంటే స్టార్టింగ్ సంతోష్ చెప్పడం స్టార్టింగ్ ఎలా ఉందంటే, ఏడాలనుకుంటే ఎక్కడికి వెళ్ళి ఆడాలి? బాత్రూమ్కి వెళ్ళి ఆడాలి. ఎందుకంటే ఆడవాళ్ళు ఎవరైనా ఏడిస్తే చాలా మంది ఓదారుస్తారు. పొద్దున అదే మాట్లాడుకున్నాం మేము కూడా, చాలా మంది వస్తారు ఓదారుస్తారు. అదే ఒక అబ్బాయి ఏడిస్తే ఫస్ట్ ఏమంటారు తెలుసా? ఏడిచే మగాన్ని నమ్మకూడదు అంటారు. రెండోది, ఆడవాళ్ళ ఏడుస్తున్నాం అంటారు. అదేదో పేటెంట్ రైట్ ఓన్లీ లేడీస్కి లాగా మగవాళ్ళకే వస్తాయి. ఏడిస్తే ఏడిచేయండి, తర్వాత చూసుకుందాం ఎవరేమనుకుంటా అనుకున్నారు. అవునా కదా? బాత్రూంలో వద్దు, ధైర్యంగా ఆడండి. నెక్స్ట్ ఎవరిని పిలుద్దాం? వంశీ, కమ్ వంశీ. సో అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న మెన్ అందరికీ హ్యాపీ మెన్స్ డే. నేను అడ్వకేట్ని, సో లీగల్ లాంగ్వేజ్ బయటకు వచ్చేస్తుంది. మెన్స్ట్రీ అనేది ఇంటెన్షన్ టు క్రైమ్ అని చెప్పి ఒక లీగల్ టర్మ్ ఉంది. సో పొద్దున కూడా నేను విష్ చేసేటప్పుడు హ్యాపీ మెన్స్ డే, చిచ్చి కాదు హ్యాపీ మెన్స్ డే. అండ్ ఇక్కడ ఉన్న ఉమెన్ లో ఉన్న మెన్ కి కూడా హ్యాపీ మెన్స్. అండ్ ఇందాక మీరు చెప్పిన పాయింట్ సార్, గర్ల్స్ ఏడిస్తే వస్తారు, మనం ఏడిస్తే ఇంకా ఏడిపిస్తాం. ఏడుస్తున్నాం అంటారా? సో ఒక 2 హార్ష్ రియాలిటీ పాయింట్స్ వచ్చాను నేను. సో ఫస్ట్ ఏంటంటే సబాస్రా మగడ అనే పాయింట్.
ఆ, సభస్ర మగాడ. మీరు మీరు కూడా వినాలి. సభస్ర మగాడ, మగాడంటే నువ్వేరా. సృష్టిలోని కష్టం అంటే మరి సృష్టిలోని కష్టజీవం అంటే మరి నీవురా. పుట్టడమే ఆలస్యం, ఆశలన్నీ రుద్దుతారు, అంచనాల కంచముళ్ళ మధ్యలోనూ వదులుతారు. చిన్నప్పుడు చదువు కొత్త, మార్కులు ఎక్కువ వస్తాయి, ఒక్కసారి వచ్చాక చచ్చినా వదలరు ఇంకా. వాళ్ళబ్బాయి వీళ్ళమ్మాయి అంటూ పోలికతోటి, తనకంటే తినకంటే అంటూ పోటీ పెట్టి, వాడి కోసం వీడి కోసం అని పెద్ద లిస్టు పేర్చి, నీ ఒక్క జీవితాన్ని ఎవడి కోసమో మార్చి, ఉన్న ఒక్క జీవితాన్ని బుక్కుపాలు చేసుకుని, మనశ్శాంతి దొబ్బెట్టుకుని నానా ధ్యానాలు చేసి, మార్కులు వస్తే ర్యాంకులు అంటూ, ర్యాంకులు వస్తే జాబులు అంటూ, జాబులు వస్తే జీతం అంటూ, జీతం వస్తే బోనస్ అంటూ, పెళ్ళంటూ పిల్లలంటూ, అది అంటూ ఇది అంటూ, అవసరానికి ఒకడు కూడా అక్కరగా రాకపోగా కంటపడిన ప్రతివాడు అడ్డమైన మాటలని ఏడిపించి ఏడిచాడు వీడు మగాడా అంటూ, పుండు మీద కాకులాలి పొడిచి పొడిచి హింసించి, మానసిక క్షోభ వల్ల నిద్రలేమి పెరిగిపోయి, ఉన్న జుట్టు రాలిపోయి, నోటిలోకి తిండెక్కక, తిన్నది జీర్ణం కాక, చదివిన చదువుకి తగ్గ ఉద్యోగాలే లేక, ఉన్న కాస్త దారుల్లో రాజకీయం తాళలేక, పెళ్లికొకరు రాత్రి ఒకరు మాదిరిగా జీవితంలో చదువు ఒకటి పని ఒకటి చేయలేక చస్తుంటే, కష్టానికి మధ్యలోన కుల రాజకీయాలు చేరి నోటికందు కూడు కూడా దూరం అయిపోతున్నా, ఏడుపు వస్తే ఏడవకుండా పై నవ్వులు నవ్వుతూ, ప్రపంచాన్ని ఏలువాడి మళ్ళీ ఫోజులు కొడుతూ, బాధతోటి ఏడిస్తే నిందించే లోకాన్ని ఇష్టం వచ్చినట్టు వాగు లోకులనే ఎదుర్కొంటూ, అడ్డమైన ఆలోచనలన్నిటికీ బలి అవుతూ, కొడుకువైన భర్తవైన తండ్రివైన తాతవైన అన్నవైన తమ్ముడైన బావైన బంధువైన మగాడివై పుట్టు చాలు ప్రతి ఆశ నీపైనే. ఇంతటి ఒత్తిడి మధ్యన సరదా పడ్డావంటే ఖాళీ అని అనునొకడు, బాధ్యత లేదని ఒకడు, ఈ రాట్నం మధ్య బతుకు నిత్య నటన అయిపోతూ, బీపీలు షుగర్లంటూ కొత్త కథలు మొదలవుతూ, నీకంటూ ఇది తెలియలోపు వృద్ధాప్యం చేరిపోయి, తిరిగి చూసుకున్నప్పుడు కంట నీరు కారిపోయి, ఏదో ఒకరోజు గుండె బరువెక్కి ఆగిపోతే, ఇంతటి తంటాలెవడు గమనించడు చిత్రంగా, బహుహాయిగా వెళ్ళిపోయాడంటారు ఇక తాపీగా. ఈడు పట్టడార్చర్ ఎవడికి తెలియదు, సుఖంగా తెచ్చిపోయింది రాత్రిపూట, చచ్చాడు బతకడానికి. ఆడవారి తగ్గించే ఉద్దేశం కాదు అసలు, మగాడిగా బతుకు అంత సులువు కాదు అంటున్నా. ఉన్నమాట చెప్పాలంటే ఎవరి కష్టం ఆడితే, సాటి మగాడిగా బతుకు కష్టం చెప్పానంతే. శభాష్రా మగాడంటే నువ్వేరా. సృష్టిలో ఉన్న కష్టజీవి అంటే మరి నీవురా. ఓకే, ఇది నాట్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ అబౌట్ మెన్ ఆర్ ఉమెన్, బట్ ఇట్స్ అబౌట్ హ్యూమన్స్. కలిధర్మం కలి చేస్తున్నాడు, తప్పే ఉంది. మోసం చేసేవాడిని నిజాయితీ గురించి మాట్లాడుతున్నాడు. మనస్సాక్షి లేనాడు మనస్సాక్షి గురించి ఇదని చెప్తున్నాడు. దొంగను వాపోతున్నాడు. క్రిమినల్స్ క్రైమ్ అనేది మాకు తెలియదు అంటున్నారు. చట్టాలన్నీ చుట్టాలు అవుతున్నాయి, అన్యాయం న్యాయం అయిపోతుంది. కష్టపడే తత్వం లేక కింద నొక్కేస్తున్నారు. ఎదుగుదల కోసం వేచే ఓపిక లేక అడ్డదారులకు పరిగెడుతున్నారు. మనిషిని లక్షణాల ఆలోచనల సమాహారంగా చూడడం ఎప్పుడూ ఆపేశారు. సంపాదనని బట్టి వాడు మనిషే కదా అనే ఆలోచనలో ఉన్నారు. అడుక్కునేవాడి దగ్గరైనా, అంబానీ అంతటి వాడి దగ్గరైనా, మంచివాడి దగ్గరైనా, ముంచేవాడి దగ్గరైనా ఆ డబ్బు చెల్లుతున్న విధానం ఒకటే కదా. అడిగింది ఇవ్వలేదని నాన్న కాదన్నాం, చెప్పింది పెట్టలేదని అమ్మ కాదు అనకూడదు. కానీ మన స్వతంత్ర ఆలోచన విధానంలో సంపాదన లేదని కొడుకుని కుక్కకన్నా హీనంగా చూసే మహానుభావులు ఉన్నారు. వయసు అయిపోయిందని పెద్దవాళ్ళని దిక్కులేని వాళ్ళగా పడేసే ధనవంతులు ఉన్నారు. మహా అయితే సమాజంలో కొందరు వాళ్ళ పరువు పోతుందేమో అని ఇంట్లో పెట్టుకుని ఎవరి కోసమో పిల్లల్ని పెద్దల్ని చూసుకుంటున్నారు. ఈ మధ్య తెలివి మీరిపోయి చేసే పనులన్నింటి నిలదీయంగానే బాధితుల్ని మానసిక రోగులుగా మార్చేస్తున్నారు. నీ ఆలోచన ఇంతే, నీ భావన మాత్రమే నీ రుద్ది అదే నిజమేమో అని వాడికి అనిపించేదాకా చేస్తున్నారు. మనిషిలో పుట్టాం అని గర్వించే నాటి నుంచి మనిషికి ఎందుకు పుట్టామా అని అసహించుకునే స్థాయికి చేరిన ఈ మనుషులది పురోగత తిరోగత. ఇన్ని వికారాల మధ్య, వికృత మనస్తత్వాల మధ్య మనిషిగా బతకగలడా? బతకనిస్తారా? ఇలాంటి ప్రశ్నలతో ఆలోచనతో కొట్టుమిట్టాడుతున్న ఒక జీవుడికి క్షోభ ఇది. ఈ మనుషుల మధ్య, ఈ మనస్తత్వాల మధ్య ఏనాడో శివం అయి బీటలు వారిన మనసు అడిగే ప్రశ్న ఇది. మనసుని ఊరుకోబెట్టేందుకో, మనిషిని మభ్యపెట్టేందుకో కాదు, సందేహాన్ని నిర్మూలించగలిగే సమాధానాలు ఉన్నాయా అని ప్రశ్నలు వాట. ధన్యవాదాలు. ఇప్పుడు ఇది రాశారు కదా,
ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ ఏం లేదు, ఎక్స్ప్రెషన్ అంతే. ఎక్స్ప్రెషన్, ఇన్స్పిరేషన్ కాదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్. సరే, ఇందాక ఒకటి అడిగాను, మీ లైఫ్ లో ఒక్క మగాడు ఎవరు? నేనండి. మీరే, వెరీ గుడ్. మగజాత ఆనిముత్యం ఎవరు మీ జీవితంలో మీరు చూసిన వాళ్ళలో? రెండింటికి ఒకటే ఆన్సర్ చెప్పొద్దా? నేనని కూడా చెప్పొద్దు. రెండింటికి ఒక ఆన్సర్ కాదంటే మా నాన్నగారు వాళ్ళ అబ్బాయి. బయలుదేరండి సార్ ప్లీజ్, మీలాంటి వాళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదు, మీరు బయలుదేరండి. అంటే డాక్టర్ దగ్గర, లాయర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదు అంటారు, వాళ్ళతో ఆర్గ్యూ కూడా చేయకూడదు, సరే, మనం మంచి మంచి మాటలు విన్నాం కదా, ఇప్పుడు పాటలు విన్నావా? విన్నాం పాటలు. వెల్కమ్ వినయ్, మంచి గిటార్ పట్టుకొని వచ్చాడు. ఇంటర్నేషనల్ మెన్స్ డే అన్నారు కాబట్టి మనకు మనం సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి సరదాగా పాడుతున్నాను, సీరియస్గా తీసుకోవాలి. చీకటితో వెలిగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలిపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, రేపటి రాతని మార్చేస్తానని, ఓటమితో గెలిపే చెప్పెను నేనున్నానని, చీకటితో వెలిగే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, ఓ మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఏమైనాడు లేదమ్మా, ఈరోజే ఆనందం చెప్పేస్తాం. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఏమైనాడు లేదమ్మా. మీరు పాడచ్చు, ఇక్కడ పాడాలి. ఓ సోనా వెన్నెల సోనా దివాలే కన్నుల్లోనా, నా చిత్రం చిత్రించేనా కనుపాపై పోనా, ఓ సోనా వెన్నెల సోనా దివాలే కన్నుల్లోనా, నా చిత్రం చిత్రించేనా కనుపాపై పోనా, నీదే తోడని నిజంగా నీలో చేరితి క్రమంగా, నీవు అది తెలిసే మౌనంగా మరి పొలిసే, తెలుసా మార్చేసావే నా ఈ మనసా, నువ్వు మార్చేసావే నా ఈ మనసా. ఓ సోనా వెన్నెల సోనా దీనికా నువ్వైనానా, నేను పూరే కల్లోనా నేను నీ వెరిగిపోనా, ఓ సోనా వెన్నెల సోనా దివ్వాలే కన్నుల్లోనా, నా చిత్రం చూసానమ్మా చిరవేశానమ్మా, నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ వైరం నాలో లేదమ్మా, ఈరోజే ఆనందం చంపేస్తానమ్మా. నేను నువ్వన్నా వేరే ఉన్నా నాకీ వేళ నీరు అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే తాను నీ స్నేహాన్ని కావాలంటున్నాను, కాకుంటే నా మీరు ఏమైనా చేస్తాను వేటుగా, ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో ఘనంగా కాగా, నా ప్రేమలో మునిగాక నువ్వు పైకి తేర వేసిన ప్రాణాలైనా ఇస్తాను, ఓ నేను నువ్వు వేరై ఉన్నా
కనిపిస్తూ ఉందే నా కోసం నేనే వెతికేంతగా. ఓ ఇప్పుడు మీరు పాడాలి, మనం ప్లే చేయాలి. పాటకు ప్రాణం పల్లవి అయితే, ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా, ఓ ప్రేయసి కాదా. బా బాబా ఎవరేమనుకున్నా వినది ప్రేమ, బా బాబా కనులే తెరుచున్నా కనది ప్రేమ, బా బాబా ఎదురేమొస్తున్నా కనది ప్రేమ, బా బాబా ఎదురే రాకున్నా కనది ప్రేమ. ఓ చెలి సఖీ ప్రియా, you love me now forever and ever. ప్రియా నానే పాటకు ప్రాణం పల్లవి అయితే, ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా, ఓ ప్రేయసి కాదా, ప్రేయసి కాదా. నూట 76 బీచ్ హౌస్లో ప్రేమ దేవత, ఎల్ల చూడిదారు వైట్ చున్నీతో తోచెన ఎదా. ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా పిలిచారు, ఓయ్ ఓయ్ అంటూ సల్లు కల్లో కలిసారు, ఓయ్ ఓయ్ ఇంటి గుండె నిండా నీరిచ్చారు, ఓయ్ ఓయ్ ఓ ఓ ఓ ఓ. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాలో కరిగే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కరిగే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పల్ పల్ పెరిగే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పైకెగిరే. 176 బీచ్ హౌస్లో ప్రేమ దేవత, ఎల్ల చూడిదారు వైట్ చున్నీతో తోచెన ఎదా. ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా పిలిచారు, ఓయ్ ఓయ్ 20 సార్లు కళ్ళ కలిసారు, ఓయ్ ఓయ్ ఎన్ని ఉంటే నిండా నీరిచ్చారు, ఓయ్ ఓయ్ ఓ ఓ ఓ ఓ. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాలో కరిగే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కరిగే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పల్ పల్ పెరిగే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పైకెగిరే. రూపంలోన బ్యూటిఫుల్, చేతల్లోన బ్యూటిఫుల్, మాటల్లోన ఫండమెంటల్, అన్నిట్లోన కేపబుల్, అంతల్లోన కేర్ఫుల్, తెలియని సెంటిమెంటల్. సినిమాలో మెరిసేటి పాప సిటీలోన దొరకదురా, నిజంగానే తగిలేను తారా వైజాగ్ నగరపు జీవనాల చల్ చల్ కరిగే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పల్కెగిరే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పల్ పల్ పెరిగే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పైకెగిరే. భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారక బ్యాచిలరు, షాదీ మాటే వద్దుగురు, సోలో బ్రతికే సో బెటరు. ఆలికి మెళ్ళో ముళ్ళే సామని ఆనందించే మగవారు, ఆతాడే తమ ఉరితాడన్నది ఆలోచించక చెడతారు. మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు చాప్టరు. భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారక బ్యాచిలరు, షాదీ మాటే వద్దుగురు, సోలో బ్రతికే సో బెటరు. వంటగని వైఫ్ ఎందుకురా, హోటళ్ళే చాలు, ఒంటికి నీ ఒకటా రెండా అంగడి అందాలు. కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్ళాచారం, జంటలు కట్టే జంతువులు ఎరగవు వెడ్డింగ్ విడ్డూరం, ఎందుకు మనకి గ్రహచారం. భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారక బ్యాచిలరు, షాదీ మాటే వద్దుగురు, సోలో బ్రతుకే సో బెటరు.
సార్ పాడాక నాకు పాడు గుర్తొచ్చు. కాదండి సార్ పాడు కాదు కాదు నా క్వశ్చన్ అది కాదు. నేను మీకు పెళ్ళి అయ్యి ఎంత కాలం అయింది అని అడగబోయి ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాని అడిగాను అంతే. నాకు సార్ పాడాక రెండు ప్రశ్నలు మంచి తప్పే సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో నా పేరు శ్రావణ్, ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ సంతోష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సంతోష్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఇన్ మెన్స్ డే అండ్ అందరికీ ఇంటర్నేషనల్ మెన్స్ డే విషెస్. సో దిస్ సాంగ్ ఈస్ డెడికేటెడ్ టు ఆల్ ద మెన్, ఫ్రస్ట్రేటెడ్ మెన్ అండ్ బోత్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్. ఓకే. వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆగరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడద్దురా రే వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆగరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కాలు జారి, తాలి కట్టొద్దు కర్మకాళి, ఆళిగంటేనే భద్రకాళి, కళ్యాణమే కైదురా, జన్మంత విడుదల లేదురా, నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని ఈ తొందర. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆగరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడద్దురా. శివాని నా క్లోజ్ ఫ్రెండ్, లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనంటూ పక్క చిక్కిపోయి, మంచి లుక్కు పోయి, ఫేసు వాలిపోయి, జుట్టు రాలిపోయి, దేవదాసు వాలకం దేనికంటే తాను దేవిదాసు కావడం వల్ల అంటూ గుక్క పెట్టి ఏడ్చాడు, ముక్కు చీదుకున్నాడు, ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి, మరి ఏ పూట కా పూటే తన కైలవ్యు చెప్పాలి. ఏం కోరినా తక్షణం తీర్చాలిలా అవరం, కత్తి సామైందిరా కాపురం, పెళ్లి క్షమించరాని నేరం. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, హ్యాపీ హ్యాపీ హ్యాపీ. అంతెందుకు మా మల్లిగాడు, మా ఊళ్ళో వాడంతా తోడు లేడు, మామూలుగానే వాడు దేశముద్దు, పెళ్లితోటి పోయింది వాడిపోగారు, ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటిపోరు, చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, వాణ్ణి కసుమనకుండా బుర్ర తినకుండా, వాణ్ణి తిట్టు తిట్టకుండా వెంటపడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడెనాగు లాంటి వాణ్ణి వానపాము చేసింది ఆళి కాదురా అది ఆనకొండ. ఆ కయ్యాలి అమతోల కలిగించింది భక్తి యోగం, ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తి మార్గం. ఏం ఇంకోరినా తక్షణం. ఓకే. అది కాదు. అది కాదు. సంసారమే బెస్ట్ అని, ఇక సన్యాసమే బెస్ట్ అని, కాషాయమే కట్టాడురా, కట్టి కాశీకి పోయాడురా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శ్రావణ్ ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే 2002లో వచ్చింది సినిమా, మన్మధుడు సినిమా. మొత్తం పాట ఒక్క అక్షరం తప్పు లేకుండా పాడాడు. Same energy. అయితే ఎక్స్పీరియన్స్ ఏరా అయి ఉండాలి, లేదా ఫ్రస్ట్రేషన్ అని అయి ఉండాలి. ఏంటి రెండిట్లో? రెండోది బట్ ఐఎమ్ ఏ హ్యాపీలీ మ్యారీడ్ మ్యాన్. అంటే ఈ పాట అంటే లేదు, ఈ పాట బిఫోర్ మ్యారేజ్ కనెక్ట్ అయింది, ఆఫ్టర్ మ్యారేజ్ కనెక్ట్ అవ్వకుండా మిగిలిపోయింది. మనం కనెక్షన్ ఇంకోటి మీరు పంపిద్దాం, అంత రికార్డ్ అవుతుంది, పంపిద్దాం. విత్ ప్రూఫ్. మీరు చూసారో లేదో, వద్దురా సోదరా అని సంతోషం మెసేజ్ ఇవ్వాలి కదండి పిల్లలకి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్, వెరీ గుడ్. స్టాండప్ కామెడీ, ఓకే. స్టాండప్ కామెడీ
ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి మన స్టాండప్ కామెడీ. స్టాండప్ కామెడీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. స్టాండప్ కామెడీ సరే, మగవాళ్ళ మీద కామెడీ, ఆడవాళ్ళ మీద కామెడీ, ముందు మాకు క్లారిటీ ఇస్తే అప్పుడు మేము ఛాన్స్ ఇస్తాం. రెండు ఓకే. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు జరిగిన సినారియో చెప్పబోతున్నా. మార్నింగ్ లేవగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను అనమాట. మనం ఉదయం లెగ్గానే చేసే పని అది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ విషెస్ పెట్టట్లేదు మెన్స్ డే గురించి. ఎవ్రీ వన్ ఆర్ డూయింగ్ మీమ్స్. అరే, ఆడవాళ్ళకైతే ప్రతి ఒక్కళ్ళు ఇదేంటిది డెడికేటెడ్ గా ఫోటోలన్నీ కలెక్ట్ చేసి ఇమేజెస్ ఇవన్నీ చేస్తున్నారు, కానీ మెన్స్ డే ఒక్కరు కూడా సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ టు కనెక్ట్ దిస్ షోస్. అండ్ అమ్మాయిల కోసం చాలా సాంగ్స్ కూడా ఉన్నాయి. ఉమెన్స్ డే రోజు మగువా మగువా అని, ఆడదే ఆధారం అనుకుంటే ఎన్నో సాంగ్స్ పెట్టారు. నేను ఉదయం నుంచి ఎదుగుతున్నాను ఒక్క సాంగ్ అని స్టేటస్ పెడదాం. మగవాళ్ళ మీద ఒక్కరు రాయలేకపోయారు, పాడలేకపోయారు. వద్దు మేడం ఇప్పుడు. యా, సో నేను ఈరోజు నా లైఫ్ లో జరిగిన ఒక డేనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో యూ విల్ గెట్ సమ్ క్లారిటీ అబౌట్ ఇట్. ఓకే, ఫస్ట్ థింగ్, నాది అనకాపల్లి అనమాట. సో బీటెక్ చదువుతున్నాను. సో ఉదయాన్నే అక్కడ లేచి ఆర్టీసీ బస్సు ఎక్కి మొత్తం ట్రావెల్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఇప్పుడు జరిగింది, ఐ మీన్ ఇప్పుడు బయట ఏం జరుగుతుందో తెలుసు కదా, ఫ్రీ బస్. ఎవరికి? మహిళలకంటే యా. సో ఆడవాళ్ళు అయితే చాలు, యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్ అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, సరదాగా మా ఇంటి దగ్గర ఒక లేడీస్ బ్యాచ్ ఉంటారు అనమాట. ఫ్రీ బస్ కదా అని చెప్పి తిరుగుతున్నారు, అవసరం కోసం తిరగట్లేదు. ఫ్రీ బస్ ఇచ్చారు కదా, సరదాగా అలా సింహాచలం, వెంటనే ఆర్కే బీచ్, అలా కైలాసగిరి ఇలా తిరగలని తిరుగుతున్నారు. సో నేను ఉదయాన్నే స్టార్ట్ అయ్యాను, బస్ ఎక్కాను అనమాట. లేడీస్ సీట్స్ అనేవి ఇచ్చారు కదా కొంత, అందులో కూర్చోట్లేదు. అందరూ వచ్చేసి మెన్ సీట్ లో కూర్చుంటున్నారు. ఆ అబ్బాయిలు వెళ్ళి లేడీస్ సీట్ లో కూర్చోలేరు. కూర్చుంటే కండక్టర్ వేసుకుంటున్నాడు. సో ఓకే అని చెప్పి నించున్నాను. తర్వాత ఒక సీట్ ఖాళీ అయిందని చెప్పి కూర్చున్నాను అనమాట. తర్వాత ఎవరో ఒక అమ్మాయి వచ్చి నించుంది పక్కన. వెంటనే మొదలెట్టారు, అరే ఒక అమ్మాయి నించుంది, కనీసం సీట్ అవ్వట్లేదు, అది ఇది అని చెప్పి ఫుల్ వేసుకున్నారు. సో ఆ సీట్ ఇచ్చేసాను అనమాట. సో యా, మా కాలేజ్ దగ్గరలో దిగేసి నడుస్తున్నాను. సో ఒక డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఏం చేసిందంటే స్కూటీ వేసుకుని వచ్చి గుద్దింది అనమాట. నా మానాన్ని నేను రోడ్డుకి లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, వచ్చి నన్ను గుద్దింది. నాకు కాల్ కొంచెం ఐ మీన్ రప్చర్ అయింది అనమాట. అందరూ వచ్చి ఆ అమ్మాయి ఏడుస్తుందని చెప్పి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి, ఏడకమ్మాయి ఏం కాలేదు అంటున్నారు. అరే బాబు తగిలింది నాకురా అంటే, ఎదవా చూసుకోక్కర్లేదా, రోడ్డు మీద ఎలా నడాలో కూడా తెలియదని నన్నే తిట్టారు రివర్స్ లో. సర్లే దరిద్రం అంతా అయిపోయింది కదా, కాలేజ్కి వెళ్దాం అని చెప్పి వెళ్ళాను అనమాట. సో నేను ఫైనల్ ఇయర్ అనమాట. సో ఈ ప్లేస్మెంట్స్ అంత హెడ్ఏక్ ఇంకోటి ఉండదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే వచ్చిన కంపెనీస్ అన్ని ఓన్లీ ఫర్ మెన్, అది ఉమెన్ అంటున్నాయి. సో అక్కడ కూడా దే ఆర్ ప్రయారిటైజింగ్ ఉమెన్ మోర్. చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది మన. రాసుకున్నాను సార్ ఫ్రస్ట్రేషన్ అంతా. యా, సో తర్వాత ల్యాబ్ ఉంది మాకు ఆ రోజు. సో ల్యాబ్లోకి ఎంటర్ అయ్యాను. ల్యాబ్లో ఏంటంటే ప్రతి ల్యాబ్కి మార్క్స్ వేసుకుంటారు, ఐ మీన్ మన పెర్ఫార్మెన్స్ బట్టి, దాన్ని బట్టి. సో ఒక అమ్మాయి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను లాస్ట్ ల్యాబ్ రాలేదు, కొంచెం ఒంట్లో బాగాలేదు సార్, అదే మార్క్స్ కొంచెం నోట్ చేసుకుంటాను. పర్లేదమ్మా, ఫుల్ మార్క్స్ వేసేస్తాను. లాస్ట్ వీక్ నేను కూడా వెళ్ళదు అనమాట. సార్ దగ్గరికి వెళ్ళి, సార్ లాస్ట్ వీక్ నేను కూడా రాలేదు సార్, కొంచెం మార్క్స్ సంగతి నువ్వు వచ్చి పెద్ద పీకిది ఏముందిలే అని చెప్పి ఆఫ్ మార్క్స్ చేశారు అనమాట. ఇప్పుడు ఎవరైనా అమ్మాయి స్టేటస్ పెడితే జనరల్గా ఏం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు? అసలు అమ్మాయిల నంబర్ ఫీడ్ చేసుకోండి నేను, అందుకు స్టేటస్ కాదు కదా, ఏం పెట్టినా కనబడదు. ఒక్క అమ్మాయి ఒక ట్రెడిషనల్ వేర్ వేసుకొని ఫోటో పెడితే చాలు, లుకింగ్ సో క్యూట్, లుకింగ్ గాడ్, యా బై ఎక్స్పీరియన్స్ ఉంది సార్. సో అలా పెడుతుంటారు అనమాట. మొన్న రీసెంట్ గా జోన్ కొని అయింది కదా, సో ఆ రోజు మంచిగా సూట్ వేసుకున్నాను, వైట్ ఆన్ వైట్, స్టేటస్ పెట్టాను. ఆడవాళ్ళకి ఆడదే శత్రువు అంటారు కదా, అలానే మగవాళ్ళకి కూడా మగాడి శత్రువు అనమాట. మా ఫ్రెండ్స్ ఏమని పెట్టారంటే, ఎక్కడి నుంచి కోటి అద్దెకి తెచ్చామని పెట్టారా? అరే పార్ట్ టైం గా క్యాటరింగ్ జాయిన్ అయ్యావా, ఎక్కడ చెప్పింది బెటర్ గా ఉంది కదా. ఇంకా
అరే ఏమన్నా వేకెన్సీ ఉంటే కొంచెం మాకు కూడా రిఫర్ చేయరా. సో ఇన్ని దరిద్రాలు చూసిన తర్వాత ఇంటికి వెళ్ళాను. ఇవన్నీ తలుచుకోగానే ఎందుకు ఏడుపు వచ్చింది అనమాట. ఏడుస్తుంటే ప్రశాంతంగా నా దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, దేనిగా ఏడుస్తున్నావు ఆడపిల్లలు. సో ఏంటంటే ఏడవడంలో కూడా మనకి స్వేచ్ఛ లేదు, ప్రతి దానికి లేడీస్తో కంపారిజన్. సో ఫైనల్గా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు ముందుదంతా అన్ప్రిపేర్డ్గా చెప్తున్నాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ బ్లాస్ట్. యా, అంటే ఫ్రస్ట్రేషన్ మొత్తం ఒక లైన్లో పెట్టు. కనుల నిండా కలలతో, చేతి నిండా బాధ్యతలతో, బాధ్యతల కోసం కలలను వదలలేక, బాధ్యతలని భరిస్తూ కలలను సాధించలేక, అటు పూర్తి సంతోషంగా ఉండలేక, బాధతో ఏడ్చే స్వేచ్ఛ లేక, ప్రతిరోజు అసంతృప్తితో జీవితాన్ని సాగిస్తున్న మకుటం లేని మహారాజులందరికీ, మన మగవాళ్ళకి అంతర్జాతీయ పురుష దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ ఒక చిన్న స్టోరీ చెప్తానండి. స్టోరీ ఎవరి గురించి? ఒక బాయ్ గురించి. సరే, ఆ బాయ్ మన అందరిలో ఉండే బాయ్. ఆ బాయ్ గురించి డెఫినెట్గా చెప్పండి. టైటిల్ పేరెంట్ అంటే స్టోరీది ద లోన్ బాయ్ హూ స్టూడ్ అగైన్స్ట్ ద స్టార్మ్. He was born in a small, quiet village, a place where mornings smell of wet soil and evenings echoed with the hum of crickets. His father, a kind-hearted farmer, carried generosity in every gesture. His mother, a gentle homemaker, built her world around her little family. And right in the middle of that simple world was the boy, bright, talented, and endlessly curious. Whether in studies or sports, he excelled with an innocence that believed hard work always carved destiny. But destiny had already chosen a harsh path. His father's single weakness, alcohol, slowly consumed everything the family owned. Land, cattle, savings, each loss carving a deeper wound into their lives. And when the boy was just 8, alcohol claimed the final thing it could, his father's life. That day, the boy's childhood quietly dissolved. His mother, shattered yet unbroken, worked tirelessly to rebuild their life. She tried every humble business she could, carrying both responsibility and grief on her shoulders. People around the boy told him, "Be a good son, study hard, make your mother proud, don't trouble her, take care of her." They were simple words, but to a grieving child, they became laws. The boy stopped asking for toys, stopped speaking about his fears, stopped sharing his dreams, stopped needing comfort. He believed expressing emotions meant adding weight to his mother's already heavy heart. So he locked everything inside. Society unknowingly took away his childhood and handed him a burden too large for small hands. He grew up thinking mistakes were sins, asking was selfishness, and tears were weakness. Though he shone academically, he excelled in everything he touched. He slowly lost the ability to express himself. He became gentle to the world, but merciless to himself. A quiet achiever carrying storms inside. The breaking point. Years passed, and the boy grew into a fine young man, kind, soft-spoken, empathetic. The world admired him, but beneath that calm surface lived a harsh inner voice that never forgave him, never let him rest. He pushed himself beyond limits. He carried pain silently. He ignored his own needs until his heart ran dry. And one day, the question struck him relentlessly. Why do people live a painful life like this? What is even the point of surviving? Dark thoughts crept into his mind, thoughts he had never allowed himself to speak. One evening, overwhelmed and exhausted, he climbed to his favorite place, a small hill near his town. He walked to the edge of the cliff, closed his eyes, and let the wind push against his face. He asked himself one last time, "Is there any reason for me to stay here?" Minutes passed. Silence answered him. But then something shifted. A thought emerged in the depth of his darkness.
What about people like me? What about those who feel the same silent pain? If I give up today, who will stand for them tomorrow? He thought of the kind souls, the rare gentle hearts scattered across the brutal race of life, the ones who never speak up, the ones who break silently, the ones who gave love but never received it, the ones whose smiles hide heavy battles. If I leave now, who will guide them? Who will tell them it's okay to feel? Who will help them see their own worth? And for the first time in many years, a warm tear escaped his eyes, not from weakness, but from realization. He was not alone. His pain wasn't meaningless. His story was over. He stepped back from the edge, not because life had magically become easily, but because he found a purpose greater than his suffering. He decided to give him one more chance, one more fight, one more sunrise, not just for him, but for every gentle soul lost in the noise of this fast moving world. He chose to become the guide he never had, to speak for those who couldn't, to stand for those who bent, to protect those who broke in silence. He transformed his loneliness into understanding, his pain into compassion, his struggles into strength, and slowly he learned. Strength is not silence, courage is not perfection, manhood is not carrying the world alone. It is the bravery to feel, to fall, to rise, and to lift others along the way. That lone boy, the child forced into adulthood too early, become a beacon for others. A reminder that even the softest hearts can survive the hardest storms. Today, let us honor all the men who fought silent battles, who carried responsibilities with grace, who rise after every fall, and who continue to give even when their own hearts are tired. May every man know your feelings matter, your struggles matter, your story matters, and just like the lone boy, you have the power not only to survive, but to become the light that helps others find their way. Thank you. ఇప్పుడు మన ఛానల్లో పోస్ట్ చేస్తే వైరల్ అయిపోతారు మీరు. చాలా ఫోన్లు వస్తాయి అమ్మాయిలు అందరూ అలా అదే అదే అలాంటిది అవ్వకూడదని నా భయం బెంగ బాధ అది కొంచెం చూసుకోవాలి మీరే మరి చాలా ఆ పని చేస్తున్నా అది బెటర్ ఓకే దట్ ఈస్ టేకెన్ అంటే మీకున్న చాలకి ఈయన మీకు పంపించాలా చెప్తారేంటి అందరూ? సరే, మీ లైఫ్ లో ఒక్క మగాడు ఎవరు? ఓకే, నా లైఫ్ లో ఒక్క మగాడు ఎక్కువ మంది ఉంటారు అందరికి, అందులో ఒక్క మగాడు అన్నారు కాబట్టి మా ఫ్రెండ్ చంద్రశేఖర్. ఎందుకు అంటే ప్రతిరోజు కూడా ఎటువంటి సిచ్యువేషన్స్ లో అయినా జాబ్ లో అవనియండి, పర్సనల్ అవనియండి, మనకి షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ అనేది కావాలి. అది జెంట్స్ అవనియండి, లేడీస్ అవనియండి, ఎస్పెషల్లీ జెంట్స్ కి అటు జాబ్ లోను, అలాగే ఇంటి బాధ్యతల్లోనూ, అలాగే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ లోను చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఉమెన్ లాగే. సో వాటిలో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అటు ఎడ్యుకేషన్ లోనూ ప్రెషర్, అలాగే జాబ్ లోనూ ప్రెషర్, అలాగే ఫ్యామిలీ లైఫ్ లోనూ ప్రెషర్. 20 years బ్యాక్ దిస్ వాజ్ నాట్ ది సిచ్యువేషన్. ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ లో మనకి నిజంగా అన్నీ కూడా ఫ్రీగా చెప్పుకోగలిగే మనిషి ఇప్పుడు చాలా అవసరం. అందులో కూడా ఎవరికి ఏం చెప్తే ఏమైపోతుందో, నాకేమైనా ప్రాబ్లం వస్తుందో అనే భయం లేకుండా, బాధ లేకుండా ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ ఈ రోజుల్లో చాలా అవసరం. మనకి స్ట్రెస్ బస్టింగ్ అంటాం, స్ట్రెస్ బస్టింగ్ కి ఈ మెడిటేషన్ చేయాలి, అది చేయాలి, డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ ఇవి చెప్తున్నాం. అవి ఎలాగున్నా నిజంగా ఒక మంచి ఆత్మీయ ఫ్రెండ్ హూ కెన్ కీప్ అప్ ద సీక్రెసీ ఏమైతే ఉందో అలాంటి ఫ్రెండ్ ఉండడం అనేది చాలా అవసరం. అంటే మీ సీక్రెట్లన్నీ ఆయన తెలుసు అంటారు? సీక్రెట్లు అవ్వచ్చు, మనం అందరికీ చెప్పుకోలేని కొన్ని సీక్రెట్లే అనాల్సిన పని లేదండి, అందరికీ చెప్పుకోలేని సిచ్యువేషన్ ఉంటాయి, అవి మనం చెప్పుకోగలిగే పర్సన్ ఉండడం అనేది. వెరీ గుడ్. మరి మగజాతి ఆనుమతి ఎవరో కూడా చెప్పండి మీ లైఫ్ లో. మగజాతి ఆనుమత్యం అంటే మా మామయ్య. ఎందుకు? అండ్ మా డాడీ కూడా చెప్తున్నాను. మా మామయ్య ఎందుకు అంటే
నేను ఒకటి అతను చిన్నప్పటి నుంచి అంటే ఏదో చెప్పారు ఎంతో చెప్పారని కాదండి, ఒక వర్డ్ కూడా మ్యాటర్స్ అనే పాయింట్కి ఆయన ఎప్పుడు మా ఇంటికి వచ్చినా ఏ హీరో హౌ ఆర్ యూ, ఏ హీరో బాగున్నావా, ఇలాగనేవారు. అంటే మిమ్మల్ని హీరో అన్నారు కాబట్టి ఆయన ఆనందించారు అన్నమాట. అంటే చిన్నప్పటి నుంచే మైండ్ లో ఒక సార్ట్ ఆఫ్ పాజిటివ్ ఫీలింగ్, అమ్మో అతను నన్ను ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నేను అలా ఉన్నానా లేదా అనే మిర్రరింగ్ మైండ్ లో వచ్చేది. అంటే నాకు తర్వాత అది ఎలా వచ్చింది అంటే ఎవరినైనా కూడా అప్రిషియేషన్ లో ముందు ఉండేవాడిని. అంటే మనం చూస్తే చాలా వరకు జనాల్లో ఎందుకో తెలియదు ఈ ఈ రోజుల్లో ఎస్పెషల్లీ నెగిటివ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే నెగిటివ్స్ ఎక్కువ ఐడెంటిఫై చేయడంలో ఫస్ట్ ఉంటున్నాము. ఆ సిచ్యువేషన్ నుంచి నేను కొంచెం ఎక్కువ తక్కువ పొగడతల్లాగా ఉండకుండా ఫెయిర్ గా ఫ్రాంక్ గా మెచ్చుకోవడం అనేది నా హ్యాబిట్ గా అలవాటు చేసుకున్నాను. పొగడాలా వద్దా అన్నట్టు పొగడేస్తూ ఉంటారు. అదే అంటున్నాను, పొగడతకి మెచ్చుకోవడానికి క్లియర్ డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ నేను చాలా పక్కాగా పెట్టుకొని ఫ్రాంక్ గా ఫెయిర్ గా మెచ్చుకోవడం, అదే విధంగా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, ఎందుకో కాన్ఫ్రంటేషన్ నా సీనియర్స్ అవనియండి ఫ్రెండ్స్ అవనియండి తప్పు ఉంటే చాలా నెమ్మదిగా అతనితో రిలేషన్ పోకుండా చెప్పడం అనేది అలవాటు చేసుకున్నాను. దానికి రీజన్ మేబీ ఈ వర్డ్ అయి ఉంటుంది. తర్వాత మా ఫాదరు చిన్నప్పుడు కొంచెం తెలుగు మీద ఇంగ్లీష్ మీద, అంటే నేను 10 years ఉన్నప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. అయితే నేను అప్పుడు 4th లో 3rd లో ఉన్నప్పుడు కూడా నాకు ఇంకా గుర్తుంది అనేది చెప్పడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటి అంటే తెలుగు కష్టమైన అక్షరాలు, బుక్స్, క్లాస్ బుక్సే కాకుండా వేరే బుక్స్ కూడా తెలుగు డీప్గా ఉండి చదివించి నాకు ఎందుకు తెలియకుండా ఇంగ్లీష్ మీద తెలుగు మీద మంచి కమాండ్ వచ్చి లాంగ్వేజెస్ని నేను అభిమానిస్తాను అనమాట. ఆ ఆనందం ఈ ఇద్దరు వల్ల కలిగింది. సరే, వెరీ గుడ్. ఒకళ్ళు మావయ్య ఒకళ్ళు నాన్నగారు. ఎస్, ఇక్కడ ఉన్న వాళ్ళు 30s లో ఉన్నారు కాబట్టి నేను 25. మీ గురించి కాదు, చెప్పండి మరి. మీకు నేను చెప్పలేము. నేను అబద్ధం చెప్పాను. అప్పుడు మీ పక్కన 15 years అమ్మాయి ఉంది కాబట్టి 16 అన్నారు. నేను ఆల్రెడీ మార్నింగ్ ఇందాకే అప్రిషియేట్ చేశాను ఆయన్ని. ఏంటంటే ఒక మంచి ఫ్రెండ్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇద్దరు కూడా ఇట్ షుడ్ బి విన్ విన్ సిచ్యువేషన్, షేరింగ్ ఈచ్ అదర్. అండ్ ఆల్సో మన పిల్లల్ని అవనియండి, ఫ్యామిలీని అవనియండి, వైఫ్ని అవనియండి, అమ్మని అవనియండి, ఫాదర్ని అవనియండి, అప్రిషియేషన్, స్లైట్ టింజ్ ఆఫ్ అప్రిషియేషన్ will bring very happiness to our lives. That's what I would say. Very good. Thank you very much for this opportunity. మల్ది రాదంట ఈ క్షణం, నచ్చినట్టు ఉండగా, యవ్వనం అంటే ఓ వరం, తప్పు ఒప్పు తేడా చిన్న మాటని చెవిలో చెప్పని, నిన్ను నువ్వు నమ్ముకుంటే రింగి వంగదా, విన్న మాటని విప్పి చెప్పని, బ్రతుకుతూ బ్రతకనిస్తే నువ్వు దేవుడే. Everybody, let's go to this party, walk your body with me. Everybody, let's break this body, walk your body with me. నాలాగే నేనుంటాను, నా మనసుంటే వింటుంటాను. This is the way I'm, నాతోనే నేనుంటాను, నచ్చిన పనులే చేస్తుంటాను. నవ్వులు రువ్వుతూ నవ్వులు పంచుతూ 4 రోజులు ఉన్నా చాలు అంటే చాలురా. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు చిగురిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. దూరమెంతో ఉందని బాధపడకు నేస్తమా, దరికి చేరు దారులు కూడా ఉన్నాయిగా. భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసిగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల వీధుల్లో ఆనందానికి ఉన్నది.
కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారలేనిది కదలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే దరిచేరగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. తలచుకుంటే సాధ్యమిది, తలుచుకుంటే మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. Thank you. మాట్లాడుతున్నాం, అందరూ అన్నీ చేసాం, కానీ మెన్ అదే అబ్బాయిల లైఫ్ లో ఉన్న వన్ ఆఫ్ ద మేజర్, ఒకే ఒక్క మేజర్ కూడా కాదు, ఆ ఉన్న ఒకే ఒక్కటి విచ్ ఐ షుడ్ టాక్ అబౌట్ ఇస్ ఫ్రెండ్షిప్. సో డెఫినెట్లీ ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ గురించి ఒక సాంగ్ డెడికేట్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఎంతమంది ఎగ్నెస్ట్ అయిపోయినా సరే, ఎంతమంది తిట్టేసుకుంటున్నా సరే, ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ కొట్టుకున్నా సరే, మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ నార్మల్, మళ్ళీ అదే హడావిడి, అదే ఫన్. దట్స్ వాట్ మెన్ స్టాండ్ ఫర్, అండ్ దట్స్ వేర్ ఐ వాంట్ టు డెడికేట్ దిస్ సాంగ్ టు ఆల్ ద మెన్. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్త మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం. బతుకు తీపి పాటలో మధుర స్వరమౌనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవే నా దోస్త్ నువ్వే నా ప్రాణం. బతుకు తీపి పాటలో మధుర స్వరమౌనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవన్న దోస్త్ నువ్వే నా ప్రాణం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలానే